హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇది ఫ్రైడే రోజు వ్లాగ్. అంటే డిసెంబర్ 5థ్ ఫ్రైడే రోజు వ్లాగ్ అన్నమాట. ఈ వ్లాగ్ వీలైతే ఈ రోజు అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. లేదంటే రేపొస్తుంది. అంటే సాటర్డే రోజున వస్తుందన్నమాట. ఈరోజు మార్నింగ్ పిల్లలకి బాక్స్‌లోకి సింపుల్‌గా ఎగ్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. లెఫ్ట్ ఓవర్ రైస్ చాలా ఉంది. అందుకని వాళ్ళకి బాక్స్‌లోకి అలాగే మా హస్బెండ్‌కి కూడా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎగ్ రైస్ అయితే చేస్తున్నాను. ఈరోజు ఫ్రైడే కదండీ! నార్మల్‌గా అయితే ఈ ఈ ఈ టైంకి లేచి నేను పూజ చేసేసుకోవడానికైతే ట్రై చేస్తా ఉంటాననమాట. ఫ్రైడే, సాటర్డే, మండే నాకు మార్నింగే పూజ అయిపోతే చాలా బావుంటది డే. అలా చేసుకుంటేనే ఎందుకో తృప్తిగా ఉంటదండి. ఇంకిప్పుడు వింటర్ కాబట్టి ఈ పూజ ఇవన్నీ కూడా లేట్ అవుతాయి. ఒక్కొక్కసారి ఇంకా ఇంతేలెండి. పిల్లలు స్కూల్‌కి అవి వెళ్ళిన తర్వాతే ప్రశాంతంగా చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఇప్పుడు పిల్లల్ని పంపించేసిన తర్వాత పని కూడా కొంచెం ఎక్కువే ఉంది. ఎందుకంటే నిన్న నేను ఏమి క్లీన్ చేసుకోలేదు. మామూలుగా ఏంటంటే థర్స్‌డే రోజునే మాప్ అవి పెట్టేసుకుంటాను. దేవుని దగ్గరవి అంతా క్లీన్ చేసేసుకుంటాను. ఇప్పుడు అంటే నిన్న క్లీన్ చేసుకోలేదనమాట. కుదరలేదు. ఇంకిప్పుడు గదులన్నీ మాప్ పెట్టుకోవాలి. దేవుని దగ్గర మొత్తం క్లీన్ చేసుకొని పూజ చేసుకోవాలనమాట. పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత ఇక ప్రశాంతంగా చేసుకుంటాను. చాలా సింపుల్‌గా ఎగ్ రైస్ అయితే చేస్తున్నాను ఇక్కడ. ఈ ఎగ్ రైస్ ప్రిపరేషన్ నేను చాలా వీడియోస్‌లో చూపించాను. అంతకుముందు వీడియోస్‌లో. అందుకని క్లియర్‌గా అయితే చూపించట్లేదులెండి. ఏం లేదు. ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర ఆయిల్‌లో ఫ్రై చేసేసుకున్న తర్వాత ఎగ్స్ కూడా వేసేసి వాటిని కూడా మంచిగా ఫ్రై చేసేసి ఇంకా స్పైసెస్ ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి రైస్ వేసి కలిపేసుకోవడమే. నేనైతే సింపుల్‌గా ఇట్లా చేస్తాను. ఇది ఎగ్ ఫ్రైడ్ రైస్ కాదండి. ఎగ్ రైస్ అనమాట. ఫ్రైడ్ రైస్ అంటే మళ్ళీ ఇంకా వేరే విధంగా చేస్తారు కదా! కొంచెం వెజిటబుల్స్ అన్నీ వేస్తారు. మా పిల్లలు ఇంకా అవన్నీ వేస్తే అంత ఇష్టంగా తినరనమాట. ఇట్లా ప్లెయిన్‌గా చేస్తేనే తింటారు. అందుకని సింపుల్‌గా ఇట్లా చేస్తాను నేను. ఈరోజు ఒక స్పెషల్ ఉందండి. స్పెషల్ అంటే మరీ అంత స్పెషల్ ఏం కాదు. నాకైతే పెద్ద స్పెషల్ ఏం కాదు కానీ మా పిల్లలు ఇదొక స్పెషల్ డే లాగా సెలబ్రేట్ చేశారనమాట. అదంతా కూడా మీకు వ్లాగ్ కంటిన్యూ అవుతుంది కదా తెలుస్తుందిలెండి. వ్లాగ్ అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎగ్ రైస్ రెడీ అయిపోయింది. పైన కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. పిల్లల స్కూల్ బాక్స్‌లోకి ఈరోజు ఈ విధంగా చాలా సింపుల్‌గా ఎగ్ రైస్ అయితే ప్రిపేర్ చేసేసాను. నువ్వుల రైస్ చేద్దాం అనుకున్నానండి. సర్లే ఎగ్స్ ఉన్నాయి కదా అని మళ్ళీ ఎగ్ రైస్ చేశాననమాట. ఏంటమ్మా? హ్యాపీ బర్త్‌డే అమ్మా. థ్యాంక్ యూ. ఎన్నిసార్లు చెప్తారు? ఈ రోజంతా చెప్తా ఉంటారా ఏంటి? ఈరోజు విసిగించం కూడా. ఈరోజు విసిగించరా నన్ను? ఆహా! ఈరోజు గుడ్ బాయ్ లా ఉంటావా నువ్వు? చెప్పు. వాళ్ళకి చెప్పు ఈరోజు స్పెషల్ ఏంటి? వాళ్ళకి అందరికి చెప్పు మన సబ్స్క్రైబర్స్. ఈరోజు మా స్పెషల్ ఎగ్ రైస్. ఆహా! ఈ డే స్పెషల్ ఏంటి? హ్యాపీ బర్త్‌డే. ఈరోజు మా అమ్మ బర్త్‌డే. అమ్మ బర్త్‌డే ఏం స్పెషల్ కాదు. నార్మల్ డేనే. అయితే మాకు కేక్ పెడతావా అమ్మ స్కూల్లోకి? ప్లీజ్. నువ్వు ముందే వచ్చావు. ఇది ఇంట్లో పెడతానమ్మా. హ్యాపీ బర్త్డే మేడం గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అర్జున్ సార్. అయ్యయ్యో చిన్న ఇప్పుడే చెప్పావు నిన్ను ఈ రోజంతా విసిగించను అని. కేక్ అంట. అబ్బాయి పెడతానంట. అబ్బాయి పెడతానంట. నాకు ఎంత ఎక్కువ పెట్టొద్దమ్మా. ఓకేనా? ఎక్కువ పెట్టొద్దా? మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటావు కదా మరి ఎగ్ రైస్
ఇంకా వాళ్ళ ఎగ్ తినవా ఈరోజు? ఏం పాపం ఈ రోజు ఈరోజు శుక్రవారం ఉంటుంది. ఫ్రైడే ఎగ్ తినవేంటి? నేను అసలు ఇంకా వాళ్ళ ఎగ్గ తిన్నారు అని ఇక్కడ వాళ్ళు ఎగ్ తినరా? రెడీ చేస్తారా? అవునా చిన్న? ఇక్కడ వాళ్ళు ఎగ్ తినరా? నాన్ వెజ్ తినరు కదా, ఎక్కువ మంది నాన్ వెజ్ తినరు ఇక్కడ. పిల్లలకి బాక్స్ పెట్టేశాను. రాత్ర వీళ్ళు సర్ప్రైజ్ గా నాకు కేక్ కట్ చేయించారు. సో ఇది ఇప్పుడు బాక్స్ లో పెట్టాలంట, వాళ్ళ ఫ్రెండ్స్ కి షేర్ చేసుకుంటారట. ఈ కేక్ కట్ చేయించడం చిన్న బిట్ వీడియో తీసాను, అది కూడా మీకు చూపిస్తాను. సర్ప్రైజ్ అన్నమాట. నాకు బర్త్డేకి ఈ విధంగా కేకులు కట్ చేయడాలు ఇవన్నీ ఇష్టం ఉండవండి. పిల్లలు పుట్టిన తర్వాత ఎప్పుడు కూడా నేను కేక్ అవి కట్ చేయడం ఇవన్నీ చేయలేదన్నమాట. సో పిల్లల బర్త్డే సెలబ్రేట్ చేస్తే సరిపోద్దులే అని అనిపిస్తుంది నాకు. కొంచెం పెద్ద బాక్స్ లో పెడతాను రా, ఇద్దరికి ఒక బాక్స్ లోనే పెడతాలే. ఓకే వద్దు వద్దు, ఎందుకంటే మళ్ళీ మేము సెపరేట్ గా కూర్చోవాలి. ఎందుకు సెపరేట్ గా కూర్చుంటారు? తినేటప్పుడు కలిసే కూర్చుంటారు కదా. కాదు, అక్క తన ఫ్రెండ్స్ తో కూర్చుంటదా? ఈ బాక్స్ ఎంత చిన్నది కదమ్మా. ఇంట్లో పెట్టవచ్చు కదా. ఇంకోటి ఉందా అటువంటిది? దీనికి వాటర్ కనపడట్లేదు. మరే ఇంట్లో ఉంటారు. ఈ మూతలు గట్టిగా ఉంటాయా? గట్టిగా ఉన్నాయి. ఇంకోటి ఉంది చూడు. అయ్యో ఎక్కువ పెట్టమ్మా. ఎందుకమ్మా కఫం పట్టేది వింటర్ లో? కేక్ అసలు మిమ్మల్ని కేక్ తీసుకొచ్చారు చూడు డాడీ, డాడీ పని చెప్పాలి అసలు. ఇది కఫం పట్టేస్తుంది చిన్న. క్రీమ్ ఇక్కడ కేకులు బాగోవు. ఇంకోటి చూడు ఇటువంటిది ఉంటది. మీ ఫ్రెండ్స్ కి పెట్టండి ఓకేనా? చూడు ఎంత క్రీమ్ వేస్తారు. కేక్ తక్కువ క్రీమ్ ఎక్కువ ఉంది ఇందులో. సాయి నాకు ఈ బాక్స్ లో పడుతుంది కొంచెం. నీకు ఇది ఫ్రెండ్స్ కి షేర్ చేయి. నాకు ఇది వద్దు, దీనికి బార్బీ కావాలంట. పట్టుకెళ్ళి. నేను పట్టుకెళ్ళి. ఇక్కడ వాళ్ళకి అసలు కేకులు తయారు చేయడమే రాదనుకుంటాను నేను. చూడండి కేక్ ఎలా ఉందో చూపిస్తాను. చూసారు కదా, ఇక్కడ కేకులు నాకు అస్సలు నచ్చవండి. మొత్తం క్రీమే ఉంటది అనమాట. కేక్ చాలా తక్కువ ఉంటది, ఇదంతా క్రీమే. కేక్ లేయర్ ఎంత పెట్టాడు తెలుసా? ఈ చిన్నది మీకు లోపల కనిపిస్తుంది కదా, ఈ చిన్న లేయర్ మాత్రం కేక్. అది మిగిలినంతా కూడా మొత్తం క్రీమే అన్నమాట. ఇంకో కింద చిన్న లేయర్ పెట్టారు మళ్ళీ. ఇది సో ఎంత నాకు ఇక్కడ కేక్లు అంటే అస్సలు ఇష్టం ఉండదు, చాలా చిరాకు అనమాట. మొత్తం క్రీమే ఉంటది. పిల్లలకి క్రీమ్ పెడితే అస్సలు హెల్దీ కాదండి. అందులో ఈ వింటర్ లో ఈ క్రీమ్ అవి తింటే కనుక లోపల పట్టేస్తుంది. నేను రాత్రి ఒక చిన్న పీస్ తిన్నందుకే మొత్తం పట్టేసింది అనమాట. నాకు గొంతంతా నొప్పి అలా ఉంది. సో ఈ క్రీమ్ అంతా తీసి పడేస్తాను. మళ్ళీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కేక్ కావాలి కేక్ కావాలి అంటారు. సో లోపల ఉంది కదండి, ఆ పీస్ మాత్రం ఉంచుతాను. ఈ పైన క్రీమ్ అంతా కూడా అర్జెంట్ గా తీసి పడేయాలి. సో ఇక్కడ కేక్లు ఇలా ఉంటాయి అన్నమాట. ఇటువంటి అకేషన్స్ ఏవైనా సరే అండి, నేను యానివర్సరీ రోజును కూడా కేక్ అస్సలు కట్ చేయను. ఇక్కడ అస్సలు తీసుకోను అనమాట. అస్సలు బాగోవు ఇక్కడ కేకులు. నేనే చేస్తాను కానీ పిల్లలు అడిగితే బయట నుంచి అస్సలు తీసుకురామన్నమాట. ఇలా ఉంటాయి కేకులు ఇక్కడ. వీళ్ళకి తయారు చేయడం రాదేమో అని అనిపిస్తుంది నాకైతే. బాయ్. అదిగో షూ వేసుకున్నావా? హ్యాపీ బర్త్డే అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. సాయంత్రం వరకు చెప్తారా హ్యాపీ బర్త్డే అని? మరి మీ బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకోవచ్చు, నాది అవసరమా? ఇదైతే చాలా ముఖ్యం. నాది ఎందుకు ముఖ్యం? అవసరం లేదు. మీ బర్త్డే సెలబ్రేట్ చేస్తే ఎందుకంటే నువ్వు మా పనులన్నీ చేస్తావు, ఏమైతే చేస్తావని మీ బర్త్డే సెలబ్రేట్ చేయాలి నాకు ఇష్టం. సరే మీరు చేశారు కదా చాలే, నేను చేసుకోను.
అంత సినిమా లేదులే అమ్మా. సరే బాయ్. డాడీ వెయిట్ చేస్తున్నారు, వెనక్కి తిడతారు. బాయ్ 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 బాయ్. బాయ్ బాయ్. ఓకే ఓకే బాయ్ తల్లి. బాయ్ అమ్మా, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ తల్లి. బాయ్ బాయ్. బాయ్. ఇలా మార్నింగ్ వచ్చి ఎండలో కూర్చుంటే భలే హాయిగా ఉంటుంది. ఇంక ఈ ఎండలోంచి అస్సలు కదలాలనిపించదు అనమాట. బాల్కనీలోకి మార్నింగే ఇట్లా ఎండ వస్తుందండి. ఒక 10 o'clock వరకు ఇక్కడ ఎండ ఉంటుంది. ఇంకా తర్వాత పైన ఉంటుంది అనమాట, డాబా పైన. అక్కడికి వెళ్ళి కూర్చోవాలి చలిగా అనిపిస్తే కనుక. ఇంకా మార్నింగ్ అయితే ఇక్కడే కూర్చోవచ్చు చక్కగా. అర్జున్ పువ్వులు తీసుకొస్తున్నారు. వింటర్లో ఇక్కడ పూజకి పువ్వులు దొరకడం చాలా కష్టం. చూసారు కదా, ఏ మొక్కలకి అసలు పువ్వులే లేవు. నార్మల్గా అయితే ఇంక సమ్మర్లో ఆ టైంలో అయితే చక్కగా పువ్వులు ఉంటాయి. రైనీ సీజన్లో కూడా ఫుల్గా మందార పువ్వులు, ఈ నందివర్ధనం ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. కానీ వింటర్లో మాత్రం అస్సలు పువ్వులు ఉండవండి. చలికో ఏమో తెలీదు, మొక్కలన్నీ కొంచెం వాడిపోయినట్టు అట్లా ఉంటాయి అన్నమాట. ఒకటి దొరికిందా? 2 పువ్వులా? సరే ఒక్కటైనా పర్వాలేదు లేదు దేవుని దగ్గరికి. మొత్తం ఏ కాదు, కేక్ పక్కకు తీసేసి క్రీమ్ బాక్స్ ఉంచేసి బాక్స్ డైరెక్ట్ పడేస్తాను నేను. ఇంకా క్రీమ్ అయితే చాలా పక్కకు తీసేయండి. కేక్ మొత్తం చిన్న ప్లేట్లోకి ఇందులోకి అంతే. ఏముంది అందులో, మొత్తం క్రీమే ఉంది. మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా క్రీమే తినేస్తారు ఇది తీసి పడేకపోతే. అసలు ఎంత మోసం అంటావా, లేదంటే వాళ్ళకి చేయడం రాకేలా చేస్తారా? ఆ కేక్ కూడా ఏమి టేస్ట్గా కూడా ఉండదు, స్వీట్ ఉండదు. అందులో స్వీట్ వేయరు, ఇంకా క్రీమ్ ఎక్కువ పెట్టేస్తారు కదా, దాంతోపాటు సరిపోతులే అనుకుంటారేమో. ఎంత మోసం, ఎంత క్రీము. ఆ ముక్క అలా ఉంచండి, మరి అది కేక్ చప్పగా ఉంటుంది కదా, ఆ క్రీమ్తో తింటారు. చేతుదీనా కొంచెం పెద్ద ప్లేట్ ఏదైనా అందులో పెట్టేనా? ఇదంతా క్రీము లోపల పట్టేస్తుందమ్మా. రాత్రి తిన్నాను కదా, గొంతు అంతా నిప్పుగా ఉంది నాకు, మొత్తం పట్టేసినట్టు. కొంచెం తింటేనే ఇంక ఇదంతా ఉంచితే ఏమన్నా ఉందా, ఈ క్రీమ్ మొత్తం తినేస్తారు. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా మొదలు పెడతారు కేక్ అని. కేక్ మొత్తం మీద ఇది ఒక లేయర్ పెట్టాడు, పై మధ్యలో కింద ఒక చిన్న లేయర్, అంతే కేక్. మిగిలినంతా కూడా క్రీము. ఇంకెప్పుడు తేవద్దాం ఇక్కడ కేక్. సరే అది అట్లా ఉంచేలే. ఇంత క్రీమ్ ఉంది ఇంకా. ఫ్రిడ్జ్లో పెడతా.
ఇంకిక్కడ పిల్లలిద్దరూ స్కూలుకి వెళ్ళిపోయిన తర్వాత అర్జున్, నేను కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ హనీ అండ్ లెమన్ వాటర్ తాగుతున్నాము. రాత్ర పిల్లలిద్దరూ నాకొక సర్ప్రైజ్ ఇచ్చారండి. కేక్ కట్ చేయించారనమాట. అది నేనిక్కడ యాడ్ చేస్తున్నాను. ఇది డైరెక్ట్ వాయిస్ పెట్టేద్దాం అని అనుకున్నానండి. ఆహ్, మాట్లాడుకున్ మాట్లాడుకుంటున్నాం గదా! ఆ వాయిస్ డైరెక్ట్ పెట్టేద్దాం అని అనుకున్నాను గానీ, ఎందుకో వాయిస్ మ్యూట్ అయిపోయిందనమాట. వీడియోలోనే వాయిస్ మ్యూట్ అయిపోయిందో ఏమో చూసుకోలేదు. ఇంకా డైరెక్ట్ వాయిస్ ఇవ్వాల్సొస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ ఇస్తున్నాననమాట. సాహితీ, సాత్విక్ ఇద్దరూ రాత్ర 11:00కి నాకు సర్ప్రైజ్ ఇచ్చారండి. కేక్ కట్ చేయించారనమాట. వాళ్ళ డ్యాడీ ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనే వీళ్ళు ముగ్గురు బయటికి వెళ్లారు. ఏవో బుక్స్ ఏవో తీసుకోవాలి అని బయటకి వెళ్లారనమాట. బయటికి వెళ్లి కేక్ తీసుకొచ్చి, ఆ కేక్ నాకు కనిపించకుండా ఒక చోట పెట్టారండి. దాచారు. నేనస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎందుకంటే నా బర్త్‌డే నాకే గుర్తుండదు. ఒక్కొక్కసారి అర్జున్ కూడా మర్చిపోతారు. ఆయనకి గుర్తుండదు. పిల్లలకైతే గుర్తుందిలెండి. ఈ ఇంకా స్టార్ట్ అయిన దగ్గర నుంచి అంటే డిసెంబర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి డిసెంబర్ 5 అమ్మ బర్త్‌డే అని అంటూనే ఉన్నారు. కార్డ్స్ కూడా ప్రిపేర్ చేశారు. రెడీ చేశారు. నాకిచ్చారు కూడా రాత్రి. అంటే కేక్ కట్ చేసిన తర్వాత ఇచ్చారు. సో, కేక్ తీసుకొచ్చి ఆహ్, దాచి 12:00కి కట్ చేయిందాం అని అన్నారంటండి. ఇంకా పిల్లలు పడుకోవట్లేదనమాట. రాత్రి ఏంటి వీళ్ళిద్దరూ పడుకోవట్లేదు. అమ్మ కొంతసేపు టీవీ పెట్టు, కొంతసేపు గేమ్స్ ఆడుకుందామా, కబుర్లు చెప్పుకుందామా ఇలా అంటున్నారనమాట. లైట్ ఆఫ్ చేయట్లేదు. ఏంటి అసలు పడుకోరా మార్నింగ్ ఎర్లీగా లేవాలి కదా! అని నేను అరుస్తుంటే అప్పుడు వాళ్ళ డ్యాడీ ఇంక వీళ్ళు పడుకునేలా లేరు కేక్ కట్ చేయించే వరకు అని కేక్ తీసుకొచ్చారనమాట. 11:00కే కేక్ కట్ చేశాను నేను. చాలా హ్యాపీ అనిపించిందండి. సాహితీ, సాత్విక్ ఇద్దరు పుట్టిన తర్వాత నేనెప్పుడు ఇంకా కేక్ కట్ చేయడం, సెలబ్రేట్ చేసుకోవడం ఏమి లేదు. స్కూల్ డేస్‌లో, కాలేజ్ డేస్‌లో అప్పుడు ఇంకా మనం సెలబ్రేట్ చేసుకోకపోయినా ఫ్రెండ్స్ సెలబ్రేట్ చేస్తారు కాబట్టి, ఆ టైంలో సెలబ్రేట్ చేసుకునేదాన్ని గానీ, ఇంక తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఇంట్రెస్ట్ లేదు. ఇంక పిల్లలు పుట్టిన తర్వాత మొత్తానికి సెలబ్రేట్ చేసుకోవడమే మానేశాను. పిల్లల బర్త్‌డే సెలబ్రేట్ చేస్తే సరిపోతుందిలే, మనది అవసరమా అని అనిపిస్తది. నేనే కాదండి అర్జున్ కూడా అలాగే అనుకుంటారు. ఆయన కూడా సెలబ్రేట్ చేసుకోరు. నేను చేసుకోను. మా వెడ్డింగ్ యానివర్సరీ కూడా మేమేమి అంత గ్రాండ్‌గా ఏం చేసుకోము. ఓన్లీ మా పిల్లల బర్త్‌డే మాత్రమే ఏదో కొంచెం అట్లా సెలబ్రేట్ చేసుకుంటాం అంతే. ఇంక రాత్రి అట్లా సర్ప్రైజ్ ఇచ్చారనమాట. కేక్ కట్ చేయించారు. హ్యాపీ అనిపించింది. ఇంకా ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేయలేదండి. ఎగ్ రైస్ చేశాను కదా! పిల్లలకి ఆమ్లెట్ వేసి ఇచ్చేసాను. తినేసి వెళ్ళిపోయారు. ఎగ్ రైస్ తీసుకొని వెళ్ళిపోయారు. ఇంకా అర్జున్ అయితే ఇక్కడ కాఫీ, రస్కులు తింటున్నారు. ఉప్మా చేస్తానన్నాను. వద్దన్నారనమాట ఆయన. ఇంక అందుకని కాఫీ, రస్కులు ఇచ్చేసాను. ఈరోజు మార్నింగ్ నుంచి పవర్ కట్ అండి. మార్నింగ్ నుంచి కరెంట్ లేదు. అందుకని అసలు పనే అవ్వలేదండి. ఇప్పుడు తలస్నానం చేయాలంటే వేడి నీళ్లుండాలి. గీజర్ ఆన్ చేసుకోవాలి కదా! ఇంక మార్నింగే ఇట్లా వింటర్‌లో కరెంట్ తీసేస్తే చాలా చిరాకుగా ఉంటది. ఏ పని అవ్వదు. ఇంక గదులన్నీ నీట్‌గా మాప్ పెట్టేసుకున్నాను. కరెంట్ ఎప్పుడొస్తదా అని అలా వెయిట్ చేస్తూ కూర్చున్నాననమాట. ఇంక అర్జున్ కూడా నాకు ఎగ్ రైసే కావాలన్నారు. పిల్లలకి మార్నింగ్ లెఫ్ట్ ఓవర్ రైస్‌తో ఎగ్ రైస్ చేశాను కదండీ! ఆయన కూడా ఇంక నాకు కూడా ఎగ్ రైసే తినాలనిపిస్తుంది అన్నారు. మళ్ళీ కొంచెం వేడిగా రైస్ వండి ఆయనకి మళ్ళీ ఎగ్ రైస్ ప్రిపేర్ చేశాననమాట. సో, ఎగ్ రైసు కొంచెం పెరుగు చట్నీ ప్రిపేర్ చేసి బాక్స్ అయితే పెట్టేసాను. ఇంకా అర్జున్ ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా ఫ్రైడే కదండీ! సో, ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాను. సో, దేవుని దగ్గర ఏమన్నా ప్రసాదం చేసి పెడదాం అనుకున్నాను గానీ, చాలా లేట్ అయిపోయింది. 11:00 అయిపోయిందండి పూజ అయ్యేసరికి ఈరోజు. ఒక్కొక్కసారి ఇట్లా అవుతదనమాట. చేసుకుంటే మార్నింగ్ ఎర్లీగా చేసేసుకోవాలి కానీ, లేట్ అయింది అంటే ఇంకా లేట్ అలా కంటిన్యూ అవుతుందనమాట. 11:00 అయిపోయింది. ఇంక ఇంట్లో ఫ్రూట్స్ ఉన్నాయి కదండీ! ఇంకా దేవుని దగ్గర ఫ్రూట్స్ పెట్టేసి అట్లా దీపారాధన అయితే చేసుకున్నాను. ఇక్కడ వింటర్‌లో ఇప్పుడు 11:00 అయింది కదండీ! పువ్వులు చూసారా? ఇంకా సరిగ్గా విచ్చుకోలేదు. విడవలేదనమాట. 12 ఆ టైంకి ఫుల్లుగా అవి విచ్చుకుంటాయి. రేపు ఈ టైం వరకు కూడా పెట్టిన పువ్వులు పెట్టినట్టే ఫ్రెష్‌గా ఉంటాయండి మందార పువ్వులు. ఇక్కడ చలికి అలా ఫ్రెష్‌గా ఉంటాయన్నమాట. రేపు మళ్ళీ ఈ టైం వరకు కూడా అలాగే ఉంటాయి. ఇంక వింటర్ చలి ఎక్కువయ్యే కొద్దీ ఇక్కడ ఇంక పువ్వులు అస్సలు దొరకనే దొరకవు. బయట కూడా
పువ్వులు అమ్మరండి. పూజ దగ్గరికి పువ్వులు అవి దొరకడం కొంచెం కష్టం అనమాట. వింటర్‌లో మాత్రం పువ్వులు లేకుండానే నేను ఎక్కువగా పూజ చేసుకుంటూ ఉంటాను. ప్రెజెంట్ అయితే అక్కడక్కడ కొన్ని మందార పువ్వులు ఉంటున్నాయి గానీ, తర్వాత తర్వాత మందార పువ్వులు కూడా ఉండవు. మనకేంటంటే పూజ చేసుకుంటున్నప్పుడు పువ్వులు లేకపోతే ఏదో వెలితిగా ఉన్నట్టు అనిపిస్తుంది కదండీ! పువ్వులు పెట్టుకుని చేసుకుంటేనే మనకి తృప్తిగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఇంక తప్పదు. ఈ రోజు పూజ చేసుకునేటప్పటికి 11:00 అయిపోయిందండి. ఇప్పుడు టైం 11 అయిందనమాట కరెక్ట్‌గా. ఒక్కొక్కసారి ఇలా లేట్ అవుతూ ఉంటుంది. ఫ్రైడే, సాటర్డే మండే పూజ ఎర్లీగా చేసేసుకోవాలి అని నేను అనుకుంటాను గానీ, ఒక్కొక్కసారి ఇట్లా ఈరోజు మార్నింగ్ నుంచి ఎందుకో పవర్ కట్ అండి. అందుకని ఏ పని అవ్వలేదు. చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు 11:00 అయిపోయిందనమాట. ఇంకా పూజ చేసుకొని కాఫీ మిక్స్ చేసుకుంటున్నాను. ఇంకా టిఫిన్ ఏం చేయట్లేదులెండి. ఇంక డైరెక్ట్ వేడివేడిగా రైస్ వండుకొని ఉసిరికాయ ఊరగాయ ప్రిపేర్ చేశాను నేను. నెక్స్ట్ వ్లాగ్‌లో అది చూపిస్తాను. ఉసిరికాయ ఊరగాయ ఎలా ప్రిపేర్ చేశాను ఏంటి అనేది. ఆల్రెడీ ప్రిపేర్ చేసి 3 డేస్ అయింది. యాక్చువల్లీ ఆ వ్లాగే ఈరోజు పెట్టాలి అనుకున్నాను గానీ, ఇంకా ఆ వ్లాగ్ రేపొద్దున అప్‌లోడ్ చేస్తాను. అది కొంచెం ఇంకా ఎడిటింగ్ ఉంది. సో, ఉసిరికాయ ఊరగాయ వేసుకొని వేడి వేడి అన్నం వండుకొని తింటాను. ఇంకా ఈ పూట అయితే ఏమి బ్రేక్‌ఫాస్ట్ అయితే చేయట్లేదు. కాఫీ మిక్స్ చేసుకొని తాగేస్తున్నాను. ఇంక బర్త్‌డే అంటే మీరు అడుగుతారేమో, "ఏంటి లక్ష్మి ఏం స్పెషల్స్ చేసుకోలేదు బర్త్‌డే కదా!" అని. ఏం స్పెషల్స్ ఉండవండి. నార్మల్ డే లానే ఉంటది నా బర్త్‌డే అయితే. నాదే కాదు అర్జున్ కూడా ఏం సెలబ్రేట్ చేసుకోరు. జూన్ 26 అర్జున్ బర్త్‌డే. అప్పుడు కూడా నార్మల్ డే లానే ఉంటుంది. ఓన్లీ మేము వెడ్డింగ్ యానివర్సరీ కూడా పెద్దగా సెలబ్రేట్ చేసుకోము గానీ, పిల్లల బర్త్‌డే చాలా బాగా సెలబ్రేట్ చేస్తాము. అంటే వాళ్ళిద్దరిది ఒకటేసారి బర్త్‌డే కదండీ! వాళ్ళది కొంచెం మంచిగా సెలబ్రేట్ చేయాలి, గ్రాండ్‌గా చేయాలి, అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి అని అనుకుంటామనమాట. వాళ్ళది కూడా అంత గ్రాండ్‌గా ఏం కాదు గానీ, వాళ్ళ బర్త్‌డే టైంకి ఊరు వెళ్ళిపోతూ ఉంటాను. అత్తమ్మ వాళ్ళతో, మా ఆడపడుచు వాళ్ళతో, అందరితో, అమ్మ వాళ్ళతో అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటామనమాట. పిల్లల బర్త్‌డే మాత్రమే సెలబ్రేట్ చేసుకుంటాము. ఇంకేది మేము పెద్దగా సెలబ్రేట్ చేసుకోము. సో, అదనమాట. సో, ఇప్పుడైతే వేడివేడిగా ఒక కాఫీ తాగేస్తాను. ఈరోజు వంట పని కూడా ఏం లేదండి. అందుకని కొంచెం రిలాక్స్‌డ్‌గా ఉన్నాననమాట. ఎందుకంటే రాత్ర చికెన్ ప్రిపేర్ చేశాను. నాటుకోడి తెచ్చుకున్నారు అర్జున్ నిన్న ఆఫ్టర్‌నూన్. సో, నాటుకోడి చికెన్ తెచ్చుకున్నారనమాట. సో, రాత్రి నాటుకోడి చికెన్ ప్రిపేర్ చేశాను. పిల్లలకి ఆ కర్రీ ఉంది. సో, రసం ప్రిపేర్ చేస్తాను కొంచెం లైట్‌గా. వాళ్ళొచ్చే ముందు వేడివేడిగా రసం పెడతానండి. మిరియాల రసం. కర్రీ ఉంది. ఇంక నేను రసం వేసుకొని ఆవకాయ ఊరగాయ వేసుకొని తినేస్తాను. అర్జున్ ఎగ్ రైస్ తీసుకువెళ్ళిపోయారు బాక్స్‌లో. సో, అందుకని ఈరోజు నాకు వంట పని కూడా పెద్దగా లేదనమాట. సో, నైట్ డిన్నర్‌లోకి ఏమైనా చపాతీ, కర్రీ ఏమైనా ప్రిపేర్ చేస్తాను. సో, అందుకని ఇంక మార్నింగ్ కొంచెం రిలాక్స్‌డ్‌గా ఉన్నాను. బర్త్‌డేకి అర్జున్ నాకొక గిఫ్ట్ ఇచ్చారండి. ఏ ఏం గిఫ్ట్ ఇచ్చారో అనేది కాఫీ తాగిన తర్వాత చూపిస్తాను. అసలు నా బర్త్‌డే నాకసలు గుర్తుండదు. ఒక్కొక్కసారి అసలు గుర్తుండదనమాట. ఈసారి నా పిల్లలు గుర్తుపెట్టుకున్నారండి. డిసెంబర్ 1 వచ్చిన దగ్గర నుంచి డిసెంబర్ మంత్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అమ్మ డిసెంబర్ 5 నీ బర్త్‌డే కదా! డిసెంబర్ 5 నీ బర్త్‌డే కదా! అని రోజుకొక 10 సార్లయినా సరే అంటున్నారనమాట. వాళ్ళు గుర్తుపెట్టుకొని వాళ్ళ డ్యాడీ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కేక్ తీసుకొచ్చి నాకు తెలియకుండా ఆ కేకు దాచి ఇంక 11:00 తీసుకొచ్చి కట్ చేయించారనమాట రాత్ర. అట్లా సర్ప్రైజ్ చేశారు. చాలా హ్యాపీ. సో, అర్జున్ గిఫ్ట్ కూడా ఇచ్చారండి. ఏం గిఫ్ట్ ఇచ్చారనేది చూపిస్తాను. నా బర్త్‌డే నాకసలు ఒక్కొక్కసారి గుర్తే ఉండదు. నా ఫ్రెండ్స్ మార్నింగ్ మెసేజ్ చేసి లేదంటే ఎవరైనా ఫోను చేసి చెప్పే వరకు గూడా నా బర్త్‌డే నాకు గుర్తుండదనమాట. అలా ఉంటది. అర్జున్ బర్త్‌డేకి నాకు శారీ గిఫ్ట్‌గా ఇచ్చారండి. ఈ శారీకి కూడా ఒక స్టోరీ ఉంది. చెప్తాను. వాయిస్ వినిపిస్తుందో లేదో నాకు తెలియట్లేదు. ఒక్కొక్కసారి ఈ మైక్ ఏమవుతుందంటే వాయిస్ చాలా లో అయిపోతుంది. ఒక్కొక్కసారి ఎక్కువొస్తుందనమాట. ఎందుకో తెలీదు. సో, వింటర్ చలికా ఏంటి అనేది అర్థం అవ్వట్లేదు. సో, ఈ మైక్‌కి ఏం ప్రాబ్లమ్ వచ్చిందో కూడా తెలియట్లేదు. ఒక్కొక్కసారి డౌన్ అయిపోతుంది. ఒక్కొక్కసారి ఎక్కువొస్తుంది గదండీ!
సో డైరెక్ట్ వీడియో మాట్లాడుతూ చేయాలి అంటే ఇదొక ప్రాబ్లమ్ అయిపోయిందనమాట నాకు. వేరే మైక్ తీసుకోవాలా ఏంటి అని అనిపిస్తుంది. సో మైకు మంచిగా వినిపిస్తుందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. సో లేదంటే మైక్ మార్చాలి. కొంచెం మంచి క్వాలిటీ మైక్ తీసుకోవాలి. సో ఇది కూడా మంచి మైకేనండి. కాస్ట్ కూడా ఎక్కువే. సో 1½ ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నాను గానీ ఎప్పుడు నాకు ప్రాబ్లమ్ రాలేదు. బట్ ఒక 4, 5 డేస్ నుంచి నేను డైరెక్ట్ మాట్లాడుతున్నాను గదా! ఒక్కొక్క చోట వాయిస్ లో అయిపోతుంది. ఒక్కొక్క చోటేమో ఎక్కువగా వినిపిస్తుందనమాట. సో వాయిస్ ఎలా వస్తుంది ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇంకా అర్జున్ ఇచ్చిన శారీ అయితే చూపిస్తాను. సో ఇదన్నమాట శారీ. ఈ శారీకి ఒక స్టోరీ ఉందని చెప్పాను కదండీ! అదేంటి అంటే ఒక 1 వీక్ బ్యాక్ మేము షాప్‌కి వెళ్ళాము. పిల్లలకి సాక్స్‌లు, స్వెటర్స్ ఇవి తీసుకోవడం కోసం బట్టల షాప్‌కి వెళ్ళామనమాట. వెళ్తే అక్కడ ఈ శారీ పైన పెట్టారండి. అలాగా అదే వేలాడగడతారు కదా! శారీస్ అట్లా పెట్టారనమాట. నాకు ఈ షాప్‌లోకి ఈ శారీ పిచ్చగా నచ్చేసింది. చాలా నచ్చిందనమాట. ఆ శారీనే చూసాను నేను అక్కడ బట్టలు తీసుకున్నంత సేపు ఆ శారీ చూస్తూ అలా నుంచున్నాననమాట. అంటే షాప్‌లో అర్జున్ అడిగారు, "శారీ నచ్చిందా? తీసుకుంటావా?" అని. నేనేమనుకున్నానంటే చాలా శారీస్ ఉన్నాయండి నాకు ఊర్లో. అంటే మొన్నే అన్నయ్య వాళ్ళు నోములకి వ్రతానికి శారీస్ పెట్టారు కదా! అవి 2 శారీస్ ఉన్నాయి. అంతకుముందు శారీస్ కూడా అసలు బ్లౌజెస్ స్టిచ్ చేయించిన శారీస్ ఉన్నాయసలు. సర్లే వద్దులే అని అనిపించిందనమాట. ఎందుకు శారీస్ కట్టని దానికి ఎందుకు తీసుకోవడం అని అనిపించింది నాకు. అందుకని తీసుకోలేదు. ఇంకా కానీ ఈ శారీని చూడగానే నాకు చాలా నచ్చిందండి అసలు. కలర్ కాంబినేషన్ మెయిన్‌గా నచ్చిందనమాట. యెల్లో, గ్రీన్, రెడ్ 3 కలర్స్ ఉన్నాయి. నాకిట్లా కొంచెం బ్రైట్ కలర్స్ ట్రెడిషనల్ కలర్స్ ఇష్టమనమాట. యెల్లో కలర్ గానీ, రెడ్ గానీ, గ్రీన్ గానీ ఇటువంటి కలర్స్ నాకు బాగా ఇష్టం. శారీ చాలా నచ్చిందండి. తీసుకోవాలని మనసులో ఉన్నా సరే ఎందుకులే మళ్ళీ శారీస్ మనం ఎక్కువ కట్టని దానికి తీసుకోవడం ఎందుకు? శారీస్ తీసుకుంటే ఆ శారీకి న్యాయం చేయాలి గదా! అన్నట్టు ఆలోచిస్తాననమాట నేను. నచ్చింది గానీ, ఇంక వద్దులే అని అనిపించింది. సో, వద్దు అని చెప్పేసాను. బట్ అర్జున్ ఈ శారీ తీసుకున్నారంటండి. 2 డేస్ తర్వాత ఈ శారీ తీసుకొని దాచారనమాట. నచ్చింది గదా నాకు. అందుకని ఆయన తీసుకున్నారు. సో, తీసుకొని ఇంకా రాత్రయితే నాకు గిఫ్ట్‌గా ఇచ్చారనమాట శారీ. చూసారు కదా! చాలా బావుంది శారీ అయితే. నాకు బాగా నచ్చిందండి. కలర్ కాంబినేషన్ నచ్చిందనమాట. సో, మంచిగా బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకోవాలి. సో, పళ్ళుకి కూడా చక్కగా ఇట్లా ఇవొచ్చాయి కుచ్చిళ్ళు. చాలా బావుందండి శారీ అయితే. రాత్రి సర్ప్రైజ్ ఇచ్చేసరికి నేనే షాక్ అయిపోయాను. "శారీ తీసుకున్నారా ఇది" అని. "నీకు నచ్చింది కదా శారీ. అందుకని ఆ రోజే తీసుకున్నాను." అంటే ఆ రోజు కాదు. నెక్స్ట్ డేనో ఎప్పుడో వెళ్లి తీసుకున్నారంట. సో, శారీ అయితే ఇదనమాట. పూజలప్పుడు అంతే ఫెస్టివల్స్ అప్పుడు బయటకు వేసుకువెళ్ళడానికి కూడా చాలా బావుంటుంది శారీ. సో, శారీ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. సో, అర్జున్ ఇచ్చిన గిఫ్ట్ అయితే ఇదనమాట శారీ. ఇంకా ఆ రోజే నేను డ్రెస్ కూడా తీసుకున్నాను. ఎవరో ఫోన్ చేస్తున్నారు. ఒక్కసారి కట్ చేస్తాను. బర్త్‌డే కదండీ! ఇంకెవరో ఒకళ్ళు కాల్ చేస్తా ఉన్నారనమాట. వీడియో అయ్యే వరకు ఇంకెవరు కాల్ చేయకూడదు. చేసినా ఎత్తనులెండి ఇంకిప్పుడు. 1 వీక్ బ్యాక్ షాప్‌కి వెళ్ళానని చెప్పాను కదండీ! ఆ రోజు పిల్లలకి స్వెటర్స్ అవి తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక డ్రెస్ కూడా నచ్చింది నాకు. సో, డ్రెస్ కూడా తీసుకున్నాను. ఈ డ్రెస్ మాత్రం నేనే తీసుకున్నాను. నా మనీతో. ఆ రోజే నాకు యూట్యూబ్ సాలరీ పడిందనమాట. డ్రెస్ నచ్చింది. సో, తీసుకున్నాను. ఈ డ్రెస్ 800 అనుకుంటా. ఇక్కడ డ్రెస్‌లో బట్టలు కొంచెం తక్కువ కాస్టే ఉంటాయిలెండి. 3 పీస్ కుర్తీ సెట్స్ అవన్నీ కూడా 600, 700 మనకు కూడా అంతే ఉంటాయేమో. నాకిక్కడ ఎందుకో తక్కువగా ఉంటాయి కొంచెం అని అనిపిస్తదనమాట. సో, ఇదండి డ్రెస్ అయితే. ఇది కూడా కొంచెం ట్రెడిషనల్ కలర్ అనమాట. పార్టీ వేర్. మనం ఫెస్టివల్స్ అప్పుడు, పూజలప్పుడు బయటకి వేసుకెళ్ళడానికి, పార్టీస్‌కి కూడా చాలా బావుంటుంది. ఇది కూడా నాకు కలర్ కాంబినేషన్ బాగా నచ్చే తీసుకున్నానండి. పింక్ ఆహ్, గ్రీన్ కాంబినేషన్ అనమాట. సో, చున్నీ ఎంత వచ్చిందో అసలు. సో, చాలా పెద్ద చున్నీ. దీని పైన కూడా వర్క్ వచ్చింది. 800 అంటే నాకు చాలా తక్కువ కాస్టే అనిపించిందనమాట. సో, రీజనబుల్‌గానే అనిపించింది.
ఎందుకంటే పార్టీ వేర్ కాబట్టి. సో అందుకనే తీసుకున్నాను. పింక్ గ్రీన్ కాంబినేషన్ బాగుంటుంది కదండి. ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. సో ఈ డ్రెస్ అయితే నేనే తీసుకున్నానులేండి. సో ఇట్లా ఉంది డ్రెస్. సో కొంచెం లూజ్ అవుతుంది, సైజ్ చేసుకోవాలి, స్టిచెస్ అవి వేసుకోవాలి. సో ఈ డ్రెస్ కూడా నాకు బాగా నచ్చి తీసుకున్నాను అనమాట. సో ఇదైతే అర్జున్ ఇచ్చిన శారీ అండ్ అదైతే నేను తీసుకున్న డ్రెస్. ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు. సో బర్త్డే కదా, తప్పకుండా మీరందరూ కూడా నన్ను బ్లెస్ చేయండి, విష్ చేయండి. మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు చాలా అవసరం. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.